ఈరోజు నా తండ్రి నీ సన్నిధిలో ఉన్నామంటే నా తండ్రి, గత ఆదివారం నా తండ్రి మీరు మాకు ఇచ్చిన మహా విడుదలను బట్టి మొదటగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన తండ్రి మాకందరికీ నా దేవ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదలను స్వస్థతను ఇచ్చి ఉన్నారు. ఈరోజు నా తండ్రి సాక్ష్యముతో కృతజ్ఞతా హృదయముతో మేమందరం ఐక్యపడి ఉన్నాము నా దేవా. నీ సన్నిధిలో నీవు ఏర్పరిచిన నీ పరిశుద్ధ ఆలయంలో ఐక్యపడడానికి నీ కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. సమస్త మహిమ నీకే నా తండ్రి, సమస్త ఘనత ప్రభావము నీకే నా దేవ. సమీపింపరాని తేజస్సులో వసించే దేవ, సర్వోన్నతమైన నామము కలిగిన తండ్రి నీకు వందనాలు. ఈరోజు మనం అందరం ఐక్యపడి ఏక మనస్సుతో ఏక హృదయముతో మనం ఆరాధన చేసుకుందాం.
ప్రేమించి ఉన్నది, విలువైన రక్తమునిచ్చినది. ఆరాధనకు పాత్రుడు నీవే తండ్రి, ఆరాధనకు యోగ్యుడు నీవే. 10,000 మందిలో పోల్చదగినది, ఆది అంతము లేనివాడు, సర్వోన్నతమైన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడు. అవును నా తండ్రి, నీ కృప లేనిదే నా దేవా ఈరోజు ఈ వరకు మేము వచ్చాము. నీ దయ లేనిదే నా దేవా
సమస్తమును కోల్పోయి ఉన్న వారము నా తండ్రి. నీవు మమ్మల్ని ఏర్పరిచి ఉన్నావు, దాన్ని బట్టి నీకు వందనం. అలాగే ఐక్యపడే మనం అందరం ఆరాధన చేస్తూ జీవిత కాలమంతా, నేను జీవించిన కాలమంతా ఎల్లప్పుడూ నేను స్తుతించే హృదయాన్ని ఇప్పుడే మాకు దయచేయి. కష్టములను నష్టమును స్తుతించే హృదయాన్ని ఎల్లప్పుడూ నా తండ్రి నీ సన్నిధిలో నా దేవా మేము ఐక్యపడినప్పుడు నా దేవా మనసారా ఆరాధించే హృదయాన్ని దయచేయి.
జీవితకాలమంతా నిన్నే స్తుతించెదము. ఆరాధనకు పాత్రుడు నీవే, ఆరాధనకు యోగ్యుడు నీవే. అవును నా తండ్రి, మా దుర్గము, మా ఆశ్రయపురము నీవే నా దేవ. జీవిత కాలమంతా నా తండ్రి నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించి. అవును నా తండ్రి, కష్టములోను నష్టములోను నా తండ్రి అదేవో ఇంకా మమ్మల్ని అదేవో నీ వాక్యము చేత బలపరుస్తున్నావు. అదేవో మాకని ఒక సంఘాన్ని ఏర్పరిచిన ఈ తిరుపతి ప్రాంతంలో మమ్మల్ని మీరు ఎన్నుకొని ఉన్నారు నా తండ్రి. అవును నా దేవ, నీకు వందనాలు తండ్రి, వందనాలు దేవా, వందనాలు తండ్రి. ఒక్కసారి అందరూ ఐక్యపడి అదేవో ఇంతవరకు నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, ఇంతవరకు నన్ను కాచిన నీ మహోన్నతమైన దయను బట్టి నీకు వందనాలు. గత కాలమంతా కాచి ఉన్నదే, ఈ రోజు వరకు నన్ను నడిపిస్తున్న దేవుడు, ఈ రోజు వరకు నాతో మాట్లాడుతున్న దేవుడు, సజీవుడై ఉన్న దేవుడు, నీకు వందనాలు తండ్రి. ఈ ఆదివార స్థుతులను మనసారా ఐక్యపడి అదేవో నీవు ఏర్పరచుకున్న ఈ సంఘంలో నుంచి మేము ఐక్యపడి స్థుతిస్తున్నాము తండ్రి. అంచెలంచెలుగా నన్ను నీవు హెచ్చించి ఉన్నావు, నీవు నన్ను కాపాడి ఉన్నావు నాది. అలాగే మనసారా మనం ఐక్యపడి ఆరాధన చేస్తాం. నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపించిన కృపలకు వందనము తండ్రి. నీవు చేసిన మేళ్ళకు
చేత బలవంతులుగా మీరు మార్చినది. అవును నా దేవ, స్వస్థపరిచి ఉన్నావు నా దేవా, నీ తోడునిచ్చి ఉన్నావు, నీ చేతి నీడలో నా దేవా ఇంతవరకు కాచి ఉన్నావు. తెగులు మా చుట్టూ రాకుండా, ఏ కీడు మా దగ్గరికి రాకుండా నా తండ్రి నీ మహాబలమైన శక్తితో మమ్మల్ని నడిపించి మనసారా ఐక్యపడి వందనము దేవా, వందనము రాజా. ఇంతవరకు నడిపి ఉన్న దేవా, ఈ రోజు వరకు కాచి ఉన్న దేవా, వందనాలు వందనాలు వందనాలు. కృతజ్ఞత హృదయముతో ఐక్యపడదాం. క్రీస్తు మహిమ ఐశ్వర్యములో
ఎంతోగానో ప్రేమించి ఉన్నది, అంచెలంచెలుగా హెచ్చించి నా తండ్రి నీ కృప చేత మమ్మల్ని దీవించి ఉన్నది. ఒక్కసారి ఐక్యపడి చప్పట్లు కొట్టి ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి నీకు వందనాలు. సమస్త ఘనత మహిమ నీ నామానికి చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి.